రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. రైట్. దేవుణ్ణి ప్రేమించు వారికి, నాతో చెప్పండి, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవుడు తన పరిశుద్ధ లేఖనమును మన వినికిడిలో ఆశీర్వదించి విరిచి మనకు అనుగ్రహించునుగాక. మనం అర్థం చేసుకుందుముగాక, వ్యర్థము కాకుండునుగాక. గ్రహించు మనస్సును దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఎక్కువ మీకు తెలుసా, సాతానుడు చేసే మోసాల్లో ఎక్కువ అపవాది చేసే అతి పెద్ద మోసం ఏంటో తెలుసా? అతి పెద్ద మోసం ఏంటో తెలుసా? వాక్యాన్ని మనం అర్థం చేసుకోకుండా చేయడం. 2, వాక్యాన్ని వేరే రీతిగా మనం అర్థం చేసుకోవలసిన రీతిగా కాకుండా వేరే రీతిగా దానికి మనం మన పరిస్థితిని బట్టి అన్వయించుకోవడం. ఇది చాలా పెద్ద మోసం. అంత్య దినాలలో కూడా భయంకరముగా సంఘాన్ని సాతానుడు మోసం చేయడానికి వాడు ఉపయోగించేటి ఒక భయంకరమైన విషపు వల. అంటే గేలంతో ఒక చేప పడుతుంది, వలలో వేల లక్షల చేపలు పడతాయి. ఈ విషపు వల ఏంటో తెలుసా? అబద్ధ బోధ. ఈ విషపు వల ఏంటో తెలుసా? సత్యవంతమైన బోధే అయినా, సత్యవంతమైనటువంటి వాక్యమే అయినా, సత్యవంతమైనటువంటి సత్యవంతమైనటువంటి బోధే అయినా, సత్యవంతమైనటువంటి వాక్యమే అయినా, దానిని మనం అర్థం చేసుకోవడంలో ఉండేటువంటి విధానాన్ని బట్టి వాక్యము నిష్ఫలమైపోతుంది మన జీవితంలో. అప్పుడు అది చేసే మేలు కంటే అది చేసే కీడు ఎక్కువ ఉంటుంది. లేదా ఏ మేలు చేయకపోయినా ఆ వాక్యం వల్ల మనకు ఉపయోగం ఉండకపోతారు. విన్నారా? చాలాసార్లు చెప్పాను, బైబిల్ తీసేటప్పుడు చదువుతారు, లాటరీ పద్ధతిలో చదువుతారు. కళ్ళు మూసుకుని ప్రభా నీకు స్తోత్రం యేసునామమే జయమనుకుని బైబిల్లో ఒక ఏలెట్టి ఒక వచనాన్ని చూస్తారు. ఇది భలే ఉంటుంది, చమత్కారంగా ఉంటుంది. నాకు అనుకున్నప్పుడు అలాగే ఒకడు లాటరీ పద్ధతిలో చదవాలనుకుని, యేసు ప్రభా నీకు వందనాలు, నేను పని నిమిత్తం వెళ్తున్నాను, ఇదిగో నాకు ఏం చెప్తావు, నువ్వు నాకు ఏం సమాధానం ఇస్తావు అలా చెప్పని ఏలెట్టి దావిడికి యోధా ఇస్కరియోతు ఉరి వేసుకుని చనిపోయాను అని ఉందట. అనగానే చిచి 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 చే ఇది బాగలేదు నాకు. యోధా ఇస్కరియోతు ఉరి వేసుకుని చనిపోయాననేది తప్పు మాట. అది మనకెంతో జ్ఞానోపదేశం చెప్పింది. బైబిల్లో తప్పుడు మాటలు ఉన్నాయా? దేవుని బిడ్డలారా, ఒక వచనాన్ని తీసుకున్నప్పుడు మీరు కూడా బైబిల్లో ఒక వచనాన్ని తీసుకున్నప్పుడు దానికి పైన ఉన్నటువంటి సందర్భం ఏంటి, కింద ఉన్నటువంటి సందర్భం ఏంటి, అది ఎవరిని గురించి మాట్లాడింది, ఎవరు మాట్లాడారు, ఏ సందర్భంలో మాట్లాడారు, దానిలో నేను నేర్చుకోవలసిన నీతి ఏంటి, ఇవన్నీ వదిలేసి ఏలెట్టి యూదా ఇస్కరియోతు ఉరి వేసుకుని చనిపోయాను వెంటనే బైబిల్ అంతా కలిపేసి మళ్ళీ తీసి మళ్ళీ చేయట్టాడంట. నీవును అలాగూ చేయమని వచ్చిందంట. ఇది అస్సలు బాగలేదు, అసలు బాగలేదు. మంచి వాక్యం ఈ ప్రభు, మంచి వాక్యం ఈయన, కూరగాయల గంపలో వాక్యాన్ని ఎత్తుక్కున్నట్టు, మంచి కూరగాయలు ఎత్తుక్కున్నట్టు మంచి వాక్యం ఈ ప్రభు అని మళ్ళీ చేస్తే చేయనదేదో త్వరగా చేయమని వచ్చిందంట. చచ్చింది. చేయనదేదో త్వరగా చేయమని వచ్చిందంటే చచ్చింది, అయిపోయింది. అంటే ఎలా ఉపయోగించుకున్నాం వాక్యాన్ని? మంచిదైతే మంచిది తీసుకుంటాం, చెడ్డదైతే చెడ్డది తీసుకుంటాం. మనకి ఏది అవసరమో అవసరానికి దేవుని వాక్యాన్ని ఎప్పుడూ వాడుకోకూడదు. మన అవసరాన్ని బట్టి వాక్యాన్ని అర్థం చేసుకోకూడదు. ప్లీజ్ దీన్ని నోట్ చేసుకోండి. మన అవసరాన్ని బట్టి వాక్యాన్ని ఎప్పుడు వాడుకోకూడదు. తాట తీస్తాడు, తోలులు చేస్తాడు. ఇది వాక్యం, ఇది వాక్యం. దేవుని బిడ్డలారా, నాలో లేనిది నేను ఎన్నోసార్లు ప్రసంగించాను. ఆ ప్రసంగంలోనే దేవుడు నాతో మాట్లాడాడు. నాకు మందిరాలు లేవు, దేవుడు మంచి మందిరం ఇచ్చునుగా కానీ ఎంతోమందికి ప్రార్థన చేశాను. నాకు లేదు. దావీదు అదుల్లాము గుహలోనికి వెళ్ళాడు.
అందరూ తరుముతుంటే పారిపోయి దిక్కు దిన్ను లేకుండా వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. వచ్చినోడితో 400 మందితో ఏమంటున్నాడండి? దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అన్నాడు. అప్పుడు మనస్సాక్షి ఏం చెప్పుంటుంది? దావీదా, నీకే ఏమీ లేదు, నువ్వెవడికెత్తావు? విన్నవాళ్ళు ఏమనుకుని ఉంటారు? నీకే లేకుండా నీకే రోడ్ల మీద తిరుగుతున్నావు, కొండల్లో తిరుగుతున్నావు, దేశదిమ్మరిగా ఉన్నావు, నువ్వెవడికేమిస్తావు? ఇంకా దీవించబడిన ఆశీర్వదించబడినాడు, నువ్వు ముందు దీవించబడు అంటారు కదా అజ్ఞానులు. దేవుని బిడ్డలు గమనించండి, తను దేవుని గొప్పతనాన్ని చాటాడు తప్ప గొప్పతనానికి నేను పాత్రుడనైపోయాను, నేను పాత్రుడనవుతాను అని ఎంచుకోలేదు. ఒకవేళ కృప లేకపోతే తను పాత్రుడు కాకపోవచ్చు, కానీ ఇతరులను పాత్రులుగా చేయొచ్చు. క్లాప్ యువర్ హ్యాండ్స్. అది వాక్యం. వాక్యం వాక్యం. ఇద్దరు ట్రైన్లో వెళుతున్నారంట. వెళుతున్నప్పుడు ఒక అతను భోజనం తెచ్చుకున్నాడు. పాతదే మీకు తెలిసిందే. ఇంకొక అతను భోజనము తెచ్చుకోలేదు. ఈయన అన్నాడంట, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించవలెను అని అన్నాడంట. బైబిల్ తెలిసినాడు కదా, అంటే తనకి ఆకలి అవుతుంది, ఎదటవాడు భోజనం చేస్తున్నాడు, దానికి సపోర్టెడ్ వెర్స్ కావాలి ఇప్పుడు ఇతనికి. వావ్, దేన్ని అడ్డెట్టుకుంటున్నావు? నీ భోజనం కొరక. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలను. నీ తాత లాంటి వాక్యాలు అతనికి తెలుసు. అతనేం చేశాడు? నీ పొరుగు వానిదేది? ఇద్దరిది తప్పే, ఇద్దరిది తప్పే. మీరిద్దరు కొట్టుకోండి, తిట్టుకోండి, ఏమన్నా చేయండి, దానితో వాక్యాన్ని ముడిపెట్టకండి. వాక్యాన్ని మన అవసరానికి వాడుకోకండి. వాక్యాన్ని మనకు అర్థమైనట్లుగా అర్థం చేసుకోకండి. వాక్యం వాక్యమే. దేవునిని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి అని మనం ఎరుగుదుము. ఇక్కడ ఆన్సర్ ఇది. దీనికి ముందు క్వశ్చన్ ఉండాలి. ఆ క్వశ్చన్ నేను ఎరుగుతున్నాను. నువ్వు ఎరుగుదువా అని ఎరుగుతున్నాను. నువ్వు ఎరుగుదువా? సమస్తము నీ పట్ల దేవుడు సమకూర్చి జరిగిస్తున్నాడని ఎరుగుదువా? ఈ వాక్యాన్ని వివరిద్దాం, విప్పుదాం. ప్రియులరా, దేవుడు అంటున్నాడు, నన్ను ప్రేమించు వారికి. దేవునిని ప్రేమించడం అంటే ఎంత మోతాదులో ప్రేమించాలి, ఎంత పర్సెంటేజ్ ఉండాలి దేవుని ప్రేమలో? మన ప్రేమ డయాబెటీస్కి ఒక లెక్క ఉంది. మనం తినడానికి కావలసిన ఒక మోతాదు ఉంది. మన ఏజ్కి, మన బరువుకి ఒక లెక్క ఉంది. మన కంటి చూపుకి ఒక లెక్క ఉంది. అంతవరకు మాత్రమే చూడగలుగుతుంది. అది దాటిన తర్వాత మన కన్ను చూడలేదు. మన చెవికి ఒక లెక్క ఉంది. ఎంతవరకు వినగలదో అంతవరకే వినగలుగుతుంది. అంతకు ముందుకు వెనక్కి వెళితే వినపడదు. నీ ఆయుష్కు ఒక లెక్క ఉంది. మరి దేవుని ప్రేమకు లెక్కలేదా? దేవుడు ప్రేమ కొరకు పరితపించేవాడు ఆయన. యేసై కావాల్సింది ఏం అక్కర్లేదు, ప్రేమ కావాలి. ఆమేన్. ఏం కావాలండి యేసైకి? ప్రేమ కావాలండి. ప్రేమ కొరకు వచ్చాడు, ప్రేమించి వచ్చాడు, ప్రేమను ఇచ్చాడు. ప్రేమ కొరకు మన కొరకు చనిపోయాడు, ప్రేమతో వెళ్ళిపోయాడు. ప్రేమ కొరకు మన కొరకు అక్కడ స్థలములను సిద్ధపాటు చేస్తున్నాడు. మరలా తిరిగి ప్రేమతో మనలను తీసుకువెళ్ళడానికి వస్తున్నాడు ఈ లోకానికి. ఇదంతా ప్రేమే. దేవుడు ప్రేమై ఉన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. బైబిల్ గ్రంథమంతా 2 అక్షరాలతో ప్రేమనే చెబుతుంది. ఆయన ప్రేమామయుడు, ప్రేమను నేర్పినవాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదని అడిగితే ప్రియులారా, ఈ లోక సంబంధమైనటువంటి స్వార్థమైన, ఈ లోక సంబంధమైన ఆ దేవుని బిడ్డరా వస్తువులతో, వాహనాలతో కూడిన ప్రేమ కాదు. ఈ లోక సంబంధమైన స్థిరము కాని ప్రేమ కాదు. ఈ లోక సంబంధమైన అస్థిరమైన ప్రేమ కాదు. ఆయన ప్రేమ ప్రియులరా ఎప్పటికీ అంతమొందనటువంటి ఎవర్ లాస్టింగ్ లవ్, ప్రతిఫలము పొందనటువంటి ప్రేమ. ఏం ప్రేమ? అగాపే ప్రేమ. ఏం ప్రేమ? బదులాశించని ప్రేమ. ఏం ప్రేమ? ప్రతిఫలము పొందని కోరని ప్రేమ. ఏం ప్రేమ? ఆది నుంచి అంతము వరకు మనలను నిలబెట్టే ప్రేమ, నడిపించి
ప్రేమించే ప్రేమ, ఉన్నతమైన ప్రేమ, అగాపే ప్రేమ. ఆ గొప్ప ప్రేమకు ఏం బదులు ఇవ్వగలం? ఆయన అడుగుతాడు దేవుని బిడ్డలారా, నేను ప్రేమించి వచ్చానయ్యా, నా పేరే ప్రేమ, ప్రేమతో వెళ్ళిపోతున్నానయ్యా, ప్రేమతో త్యాగం చేశానయ్యా, ప్రేమతో మళ్ళీ వస్తాను, ప్రేమతో మీ కొరకు రాజ్యాన్ని కడుతున్నాను. అంతా యేసులో ప్రేమే. ఆయన వచ్చిందే ప్రేమ కొరకు. యేసు ప్రభుకి ఏం కావాలండి ఈ లోకంలో? ఆయన చేసుకున్న సృష్టిలో ఏం కావాలి? ఆయనకి ఏం కావాలి? కొంతమందికి ఏవేవో కావాలి, కానీ ఆయన అక్కర్లేదు. కొంతమందికి యేసు ఇచ్చేవి కావాలి, కొంతమందికి యేసే కావాలి. స్తోత్రం చెప్పండి. ఏది గొప్ప ప్రేమ? ఏది గొప్ప ప్రేమ? ఇచ్చేవి ప్రేమ, ఇచ్చేవాడు ప్రేమ? చెప్పండి. ఇచ్చే అంతే. ఒక మందిరంలో నాటబడిన పచ్చని ఒలీవ చెట్టు వలె నేనున్నాను అని భక్తుడు తన అనుభవాన్ని చెప్పిన దాని సందర్భాన్ని మాట్లాడుతూ ఉన్నప్పుడు నాకు చాలా కొత్త రెవల్యూషన్స్ అక్కడ దేవుడు నాకు ఇచ్చాడు. నేను అనుకున్నాను, ఆ చెట్టు తరపు నుంచి వెళ్ళి మాట్లాడుతున్నాను. ఈ చెట్టుని వేసిన తోటమాలు ఏమనుకుంటాడంటే, చెట్టుని, ఒక కొబ్బరి చెట్టుని మనం నాటితే 5-6 సంవత్సరాల దాకా దాని ఫలాలు రావు. అక్కడ వేసినప్పుడు తోటమాలు అనుకుంటాడు, ఎందుకు ఇది వేస్ట్గా ఇక్కడ పెట్టుకున్నాను, 5 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, ఇంకా కాయడం లేదు అని అనుకుంటాడా? కావాలని ఏరు కోరి తెచ్చుకుని తను అక్కడ పెట్టుకున్నది ఇంకా నెక్స్ట్ ఇయర్ నిరీక్షణతో ఎదురు చూస్తాడు, ఇప్పుడొకప్పుడు ఫలాలు వస్తాయని. ఆ నిరీక్షణతోనే దానిని సేద్యపరుస్తూ ఉంటాడు. మరి చెట్టేమనుకుంటుంది? అబ్బా అనుకున్నాను నేను. చెట్టేమనుకుంటుంది, అరే ఈ సంవత్సరం నేను కాయలేదు, వచ్చే సంవత్సరం నేను కాయలేదు, వచ్చే సంవత్సరం నేను కాయలేదు, నా కొరకేమో ఆయన ఎంతో ఎదురు చూస్తున్నాడు, నాకెంతో సేద్యం చేస్తున్నాడు, నీరేస్తున్నాడు, ఎరువేస్తున్నాడు, అన్నీ వేస్తున్నాడు. నేను ఏమని సంతోషించాలి ఇప్పుడు? అసలు నా ఘనత ఏమని సంతోషించాలి అనుకుంటే నాకు అనిపించింది ఏంటో తెలుసా? ఆయన ప్రాంగణములో ఆయన చెట్టుగా నేనున్నాను, అదే నా ఘనత. కొబ్బరి చెట్లకు పేర్లు ఉండవు, అన్ని కొబ్బరి చెట్లు ఒకటే కొబ్బరి చెట్లు. నాయుడు గారి తోటలో కొబ్బరి చెట్టు, ఇది పలానా ఆయన ఇంట్లో కొబ్బరి చెట్టు, ఇది పలానా ఆయన పెరట్లో కొబ్బరి చెట్టు. దానికి కూడా ఆయన పేరే పెడతారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది రవికుమార్ గారి చర్చిలో కొబ్బరి చెట్టు. విన్నారా? అంటే ఆ కొబ్బరి చెట్టుకు కూడా నా పేరే పెడతారు. నా ఘనత, దాని ఘనత ఏంటని అడిగితే ఆయన ప్రాంగణంలో నేనున్నాను, అంతే చాలు. స్తోత్రం చెప్పండి. నీ జీవితంలో యేసయ్య ప్రేమలో నువ్వుంటే యేసయ్య ఇచ్చేది కాదు నీకు కావలసింది, యేసయ్య చేసేది కాదు. అలాగనుకుంటే యోబుకు చేసింది దేవుడు నష్టమే. యోసేపుకు చేసింది దేవుడు నష్టమే. దావీదు జీవితంలో అతను పొందింది కష్టమే. యాకోబు 20 సంవత్సరాలు బతికిన బానిస బతుకే. పరీక్ష కొరకైనా దేవుడు అంత శోధిస్తాడా? పరీక్ష కొరకైనా దేవుడు అంత పరీక్షిస్తాడా? పోని పరీక్షించాడు ఆయన దేవుడు గనుక. ఆ పరీక్షలో ఉన్నప్పుడు దేవుని బిడ్డరా, ఎందుకయ్యా నా కొరకు నువ్వు ఇంత పరీక్షించి 21 సంవత్సరాలు నన్ను ఎక్కడ ఆనందంగా ఉండనిచ్చావు? అక్కడ ఎలాగైతే దొంగతనం చేసి నేను ఆశీర్వాదం సంపాదించుకున్నానో దానికి తగ్గట్టుగా నువ్వు చేసేసావు. నాకు 21 సంవత్సరాలు మోసానికి మోసం ఇచ్చావు, కష్టానికి కష్టం ఇచ్చావు, ఆశీర్వాదానికి బదులు శాపాన్ని ఇచ్చావు. ఇవన్నీ చేశాను. అయినప్పటికీ కూడా నేను నిన్ను విడిచిపెట్టలేదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నేను నిన్ను విడిచిపెట్టలేదు. స్తోత్రం చెల్లించండి. యోసేపు దేవుని నీతిని విడిచిపెట్టలేదు, యాకోబు దైవిక యథార్థతను విడిచిపెట్టలేదు, దావీదు సింహాసనం మీద కూర్చోవలసిన వాడు కొండ్లమ్మట గొట్లమ్మట వెళ్ళిపోయినా, సింహాసనం దొరకకపోయినా ఎప్పుడు దేవునిని తిరిగి ప్రశ్నించలేదు. కారణం, దేవుడిచ్చేది నాకొద్దు, దేవుడే కావాలి. గడిగా చప్పట్లు కొట్టండి. ఏం కావాలి? దేవుడిచ్చేది నాకొద్దు, ఆయన ఇచ్చినా, బొవ్వ పెట్టినా, లేక కొట్టినా, లేక తిట్టినా, చెప్పండి, ఏదైనా పర్లేదు, నాకు కావలసింది ఆయన. స్తోత్రం చెప్పండి.
ఆయన నా దేవుడిగా కలిగి జీవించడం నా జీవిత ధన్యత. అంతే. ఎప్పుడు కూడా నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన పిల్లల విషయంలో కానీ మన రిలేషన్స్లో కానీ ఎప్పుడు కూడా అలాంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచన తల్లిదండ్రులు పిల్లల మీద పెట్టుకున్నా, నా కొడుకు పెళ్ళి అయిపోతే ఏముంది, ఎలా లేదనుకున్నా వీడికి 25 లక్షల కట్నం వస్తుంది, అసలు అలాంటిదని వాడిని కనకుండా ఉండాల్సిందేమో. దేవుని బిడ్డలారా, ఏది ఇస్తారు ఏమిస్తారు ఇచ్చేదాని కొరకు ప్రేమ కాదు, వాడు నా కొడుకైనందుకు నా ప్రేమ. ఆమేన్, హల్లెలూయా. అతను నా దేవుడైనందుకు నా ప్రేమ. పేతురును అడుగుతాడు దేవుడు, ప్రియులారా, పేతురు నీవు నన్ను ప్రేమించుచున్నావా? ఎవరైనా ఇలాగ అడుక్కుంటారండి? ఎవరైనా ఇలాగ అడుక్కుంటారా? అడుగుతున్నది మామూలు అడుక్కునే వాళ్ళు ఉంటారు రోడ్డు మీద, అమ్మా ప్రేమ, అమ్మా ప్రేమ ఏంటమ్మా, ఆ టైపు కాదు. ఈయన అడుగుతున్నది ఎవరైనా ఎవరు ఈయన నువ్వు నన్ను ప్రేమించుతున్నావా అని అడగాల. ఆడి జీవితాంతం కూడా కాళ్ళ దగ్గర పడుకుని ఇంకా వేరే పని లేక తిండి తిప్పలు లేకుండా నేను ప్రేమిస్తున్నానని చచ్చిపోయేదాకా చెప్పేటట్టు చేయగలడు. స్తోత్రం. చేయగలడా లేదా దేవుడు? ప్రేమించడం తప్ప ఇంకో పని లేకుండా చేయించగలడు దేవుడు. స్తోత్రం చెల్లించండి. అసలు నాకు అడుగుతాను దేవుని బిడ్డలారా, ఆయన చేసుకుని, ఆయన రూపం ఇచ్చి, ఆయన జీవం ఇచ్చి, ఆయన ఏర్పరచుకుని, ఆయన పిలుచుకుని, ఆయన తన దగ్గర పెట్టుకుని, ఆయన తనను శిష్యుడిగా ఎన్నిక చేసుకుని, ఆయన తన వెనకాల తిప్పుకుంటూ ఒక మనిషి రూపం ఆయనకిచ్చి, ఎక్కడో తిరుగుతున్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి శిష్య బృందంలో పెట్టుకుని విలువనిచ్చి నేర్పించి శిష్యరికం నేర్పించి ఆయన అన్ని చేసి రూపాన్ని ఇచ్చి శిల్పముగా మార్చిన దేవుడు ఆ శిల్పం దగ్గరికి వెళ్ళి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగితే ఎంత ఎటకారంగా ఉంటుంది. ఒక ఆకారం లేని, రూపం లేని ఒక శిలను శిల్పి ఒక శిలగా మారిస్తే, మార్చిన వాని దగ్గరికి వెళ్ళి నిలబడితే నా విజ్ఞతలో ఆ శిల్పము శిల్పితో అనాలి, లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అప్పుడు ఈయనేమనాలి తెలుసా? ఎందుకు అనాలి? ఎలాంటి బతుకుని ఎలా చెక్కావయ్యా, ఎంత కష్టపడ్డావయ్యా, ఎంత రూపం ఇచ్చావయ్యా, ఇప్పుడు నా విలువ ఏంటి, నా బతుకేంటి, నా స్థానం ఏంటి, నా స్థితి ఏంటి, ఇది నీ వల్లే కలిగింది కదా, లవ్ యూ జీసస్ అనాలి. స్తోత్రం. ఇది రివర్స్లో ఉంది. ఈయన అంటున్నాడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటున్నాడు. ప్రేమ అంటే ఏంటి? ఎంత పర్సెంటేజ్? దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఉన్న ప్రేమలు ఏ పర్సెంటేజ్ ఉంటాయో నాకు తెలీదు. అవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి, అవి ఎప్పటికప్పుడు చలిస్తూ ఉంటాయి. కాలాలు మారినట్లుగా, యుగాలు మారినట్లుగా, పరిస్థితులు మారినట్లుగా మానవ ప్రేమ నిలకడలేని ప్రేమ. స్తోత్రం చెప్పండి. మానవుని హృదయంలో పుట్టే ప్రేమ నిలకడలేని ప్రేమ. అది జీవితాంతం వరకు కూడా రూపాంతరపరచబడుతూనే ఉంటుంది, షిఫ్ట్ అవుతూ ఉంటుంది. పెళ్లికి ముందు ప్రియుణ్ణి ప్రేమించావు, పెళ్ళైన తర్వాత భర్తను ప్రేమించావు, భర్త అయిన వాడిని పెళ్ళైన తర్వాత ప్రేమ వలక పోసావు. పిల్లోడు పుట్టాడు, పిల్ల పుట్టింది, భర్త మీద ఉన్న ప్రేమ ఎక్కడికి వచ్చింది? పిల్లాడి మీదకి వచ్చింది. పిల్లాడు పెరిగిన తర్వాత, పిల్ల పెరిగిన తర్వాత పెళ్లి చేసి అత్తగారి స్థానంలో మర్యాదలు చేయవలసి వచ్చినప్పుడు అల్లుణ్ణి ప్రేమిస్తావు. ఆ తర్వాత వాళ్ళకు ఒక నలుసు పుట్టింది, కొడుకు మీద ఉన్న ప్రేమ కాస్త మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? మనవడి మీదకి వెళుతుంది. వింటున్నారా దేవుని బిడ్డలారా? తర్వాత నీ ఆరోగ్యం క్షీణించింది, కొడుకు లేదు, మనవడు లేదు. అరే హెల్రా బాబు, నాకు బాగోలే, ప్రాణం బాగోలేక నేను ఇప్పుడు ప్రేమించుకోవలసింది దేన్ని? నా ప్రాణాన్ని ప్రేమించుకోవాలి. అందుకే దైవ గ్రంథంలో రాయబడి ఉంటుంది ప్రియులారా, ఏమని రాయబడి ఉంటుందంటే, నిన్ను వలే నీ పొరుగు వానిని, అంటే దాని అర్థం ఏంటో తెలుసా?
ఫస్ట్ ప్రపంచంలో రవికుమార్ ఎవరినైనా ప్రాణంగా ప్రేమిస్తే దేవుని తరువాత రవికుమార్ ఎవరికి పెద్ద ఫ్యానో తెలుసా? రవికుమార్కే. స్తోత్రం. ఎవరికి? రవికుమార్కే. రవికుమార్ని ఎవరైనా అంటే మొదట సర్రని లేచిపోయేది ఎవరో తెలుసా? రవికుమారే. ఎందుకు ఈ రవికుమారే పెద్ద ఫ్యాను. మొట్టమొదట నేను ఎవరిని ప్రేమించుకుంటానంటే చెప్పండి, నన్నే ప్రేమించుకుంటాను. నువ్వెవరిని ప్రేమిస్తున్నావు? పేర్లు వద్దులే. నువ్వెవరిని ప్రేమిస్తున్నావు? నిన్ను ప్రేమించుకో. స్తోత్రం చెల్లించండి. నిన్ను ఎలా ప్రేమించుకుంటావో అలాగా నీ పొరుగు వానిని ప్రేమించు అని బైబిల్ చెప్తుంది. నీ పొరుగు వానిని ప్రేమించు అని బైబిల్ చెప్తుంది. మనం ఏం చేస్తాం తెలుసా? మనల్ని ప్రేమించుకోవడం మాని ఊరోళ్ళందరినీ ప్రేమించడానికి బయలుదేరుతాం. నిన్ను నువ్వు ప్రేమించుకో, నీ దేహాన్ని ప్రేమించుకో, నీ మనస్సును ప్రేమించుకో, నీ ఆత్మను ప్రేమించుకో, నీ సంఘాన్ని ప్రేమించు, నీ దేవుణ్ణి ప్రేమించు, నీ పనిని ప్రేమించు, నీ కుటుంబాన్ని ప్రేమించు, నీకు దేవుడిచ్చినటువంటి తలాంతులను ప్రేమించు. నువ్వు ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైన దానివి, ప్రత్యేకమైన వాడు అనుకుని ప్రేమించు. థ్యాంక్ యూ జీసస్. ఆ ప్రేమ ఎంత పర్సెంటేజ్ ఉండాలంటే 100% స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఎవరైనా నిన్ను రేపొద్దని ఇప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత అడిగారు అనుకోండి, బ్రదర్, సిస్టర్, ఎక్స్క్యూజ్ మీ, మీరు దేవుడిని ప్రేమిస్తున్నారా? ఎస్. మీరు పలానా వాళ్ళని ప్రేమిస్తున్నారా? ఎస్. ఎంత ప్రేమ? వాళ్ళంటేనండి నాకు పిచ్చి, వాళ్ళంటే నాకు వెర్రి. హాస్పిటల్కి వెళ్ళిపో, మెంటల్ హాస్పిటల్కి వెళ్ళిపోవా. పిచ్చేంటి, ఎర్రి ఏంటి? ఎంత ప్రేమ, ఎంత ప్రేమ అంటే ఆ ప్రేమ కొలత ఎంతో తెలుసా? ప్రకటన గ్రంథం 12:11. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు గాని మరణము వరకు తన ప్రాణములను ప్రేమించిన వారు కాదు. స్తోత్రం చెల్లించండి. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని దేవుడు అడిగినటువంటి ప్రశ్న ఇప్పుడు నిన్ను అడుగుతున్నాడు. పేతురు, నన్ను ప్రేమిస్తున్నావని ప్రభు అడిగినటువంటి ప్రశ్న ఇప్పుడు దేవుడు నిన్ను అడుగుతున్నాడు. చెల్లి, తమ్ముడు, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? యేసయ్య అంటే నీకు ప్రేమేనా? యేసయ్యను ప్రేమించున్నటువంటి వ్యక్తివేనా నువ్వు? యేసయ్య అంటే నీకు ఇష్టమేనా? ఎంత ఇష్టం, ఎంత ప్రేమ, ఎంత ఇష్టం అని అడిగితే దేవుని బిడ్డలారా, నా ప్రాణము కంటే యేసు ఇష్టము. ఎంత ప్రేమించాలి దేవుణ్ణి? గట్టిగా చెప్పాలి. ప్రాణము కంటే. స్తోత్ర. హల్లెలూయా. ఇంకా మహా అంటే మన కవీశ్వరులు, ఇంకా మహా అంటే గొప్ప చక్కని సాహిత్యవేత్తలు ఒక ప్రేమ బంధాన్ని చెప్పినప్పుడు, ఒక యుగళ గీతాన్ని రాసినప్పుడు, ఒక ప్రేమ పద్యాన్ని పలికినప్పుడు మహా అంటే ఏం పలుకుంటారో తెలుసా? నువ్వంటే నాకు ప్రాణం అని ఉంటారు. అక్కడ తాగిపోయారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? నువ్వంటే నాకు నా ప్రాణం కంటే ఎక్కువ అనాలి. స్తోత్రం చెప్పండి. ఎందుకు? మన జీవితంలో అన్నిటికంటే అతి ప్రాముఖ్యమైనది ఏంటి చెప్పండి? ప్రాణమే. నువ్వు నాకు ప్రాణం అనకూడదు. నువ్వు నాకు ప్రాణం అనకూడదు. ఏమనాలి అక్క? ఏమనాలి? నువ్వు నా ప్రాణం కంటే ఎక్కువ. ఎందుకు ప్రాణం కంటే ఎక్కువ అనాలి తెలుసా? ఈ ప్రాణం పోయేది, ఈ ప్రాణం పోవచ్చు, పోయేది, కానీ ఈ ప్రాణం కంటే ఎక్కువ నీ మీద పెట్టుకున్నటువంటి ప్రేమ మాత్రం నేను చచ్చిపోయినా అది పోదు. స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఎక్కడ పోద్దు మరి? నువ్వు చచ్చిపోతే ఎక్కడ పోకుండా ఉంటుంది? ప్రశ్న వేయాలా నాకు? ఎక్కడ పోకుండా ఉంటుంది? చెప్పనా? స్తోత్ర. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వంటే నాకు ప్రాణం. ఓకే, నువ్వు నా ప్రాణం.
అంటావు, అయిపోయిన తర్వాత ప్రాణం అంటావు, నా ప్రాణం నా ప్రాణం నా ప్రాణం పోయావు. అయ్యో ప్రాణం పోయింది. ఎవరి ప్రాణం పోయింది? ఆ ప్రాణం ఎవరన్నది? నన్ను అన్నది. ఇప్పుడు నా ప్రాణం ఏమైపోయింది? చచ్చిపోయింది. కానీ తను ఏమన్నది తెలుసా? నా ప్రాణం కంటే నువ్వు ఎక్కువ అంది. అప్పుడు వెళ్ళి మళ్ళీ చూసినప్పటికి ప్రాణం పోయింది. అప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా? తిన ప్రాణమే పోయింది, తన ప్రాణం కంటే ఎక్కువైనది బతికే ఉంది. ఎక్కడో తెలుసా? నాలో బతికుంది. చప్పట్లు కొట్టండి. యేసు చనిపోతాడో. యేసును ప్రాణంగా ప్రేమించిన వారు యేసు చనిపోవడంతో ఆగిపోయారు. యేసును ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వారు యేసు చనిపోయిన తర్వాత మరి ఎక్కువగా యేసును ప్రేమించడం మొదలుపెట్టారు. వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా, యేసు చనిపోయిన తర్వాతే కాదు, వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా యేసు ప్రేమను కాలాలు యుగాల వరకు నిలిచి ఉండేలాగా ఆ ప్రేమ ప్రకటించబడుతూనే వస్తుంది. ఎందుకో తెలుసా? వాళ్ళు యేసుని ప్రాణంగా ప్రేమించలేదు, చెప్పాలి, ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించారు. స్తోత్ర. నా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాలని ఉందన్న యేసుని అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాలని ఉంది అని అనుకున్న వారి జీవితంలో వారి ప్రాణం దేవునికి అప్పగించబడడం. ఇంకా నీ ప్రేమ, నీ ఇష్టాలు, నీ కోరికలు ఉండవు. యేసు ప్రేమను ప్రేమించడమే. పేతురుని అడుగుతున్నాడు, ప్రేమిస్తున్నావా అన్నాడు. ప్రేమిస్తున్నాను అని అన్నాడు. స్తోత్రం చెల్లించండి. అయితే ఆయన అంటున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కనుక సమస్తమును సమకూడి ఎవరి వలన? దేవుని వలన మీ జీవితంలో జరుగుచున్నవి అన్నాడు. ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి అన్నాడు. స్తోత్రం చెల్లించండి. ప్రియమైన దేవుని విడలారా, ఇప్పుడు దేవునిని మనం 100% ప్రేమిస్తే, బాగా వినాలి, మరి మన జీవితంలో కొన్ని సంభవాలు కలిగినప్పుడు అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, మేలైనను సరే, కీడైనను సరే, ఎత్తైనను సరే, పల్లమైనను సరే, ప్రియులరా నేను అడుగుతున్నాను ఒక మాట, నువ్వు దేవుణ్ణి 100% నువ్వు ప్రేమిస్తున్నావు గనక ప్రేమిస్తున్నటువంటి నీ జీవితంలో జరిగే ప్రతి ఒక్క కార్యమునకు, నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రతి కార్యము కూడా 100% నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే, ఆమేన్, 100% దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తే 100% నీ జీవితంలో ప్రతిదీ దేవుడే చేస్తాడు. నువ్వు చేసుకో. నీకు జరిగేది ప్రతిదీ కూడా అది దేని మీద ఆధారపడి ఉంటుందో తెలుసా? నీవు దేవుణ్ణి ప్రేమించే పర్సంటేజ్ మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు 100% దేవుణ్ణి ప్రేమిస్తున్నావంటే 100% నీ జీవితంలో జరిగే ప్రతిదీ తన సంకల్పము చొప్పున పిలవబడిన మనకు మేలు కలుగుటకై ఆయన మన జీవితంలో జరిగిస్తున్నాడు. ఆ జరిగిస్తున్నవన్నీ మేలులే ఉండవు, అందులో కొన్ని కీడు కూడా ఉంటాయి, కీడుగా అనిపించినవి కూడా ఉంటాయి, పరీక్ష కొరకు అనుమతించబడినవి కొన్ని ఉంటాయి, దానికి అర్థం కానివి కొన్ని ఉంటాయి. స్తోత్ర. కొన్ని అర్థం కానివి కొన్ని ఉంటాయి, అవి ఎప్పటికీ మనకు అర్థం కావు. కనబడుతుంది కదా అని కీడు అనుకోకూడదు. దేవుని బిడ్డలారా, మనం దాన్ని నిర్ణయించుకోవడానికి వీల్లేదు. ఎందుకు? దేవుణ్ణి నేను ప్రేమించాను, 100% ప్రేమించానా లేదా? ప్రేమించాను. 100% ప్రేమించినప్పుడు నాకు ఎందుకు ఇలా చేశాడు, ఎందుకు ఇలా జరిగిందని యోబు ఆలోచించాడా? దావీదు 100% ప్రేమించాడా? యోబు 100%? ఊజు దేశంలో యోబు కంటే గొప్ప భక్తుడు ఉన్నాడా?
కొంతమందిని దేవుడు నా హృదయానుసారుడు అని అనలేదా? వీళ్ళు 100% ప్రేమించలేదా? మరి 100% ప్రేమించినటువంటి వారి జీవితంలో అగమ్య గోచరమైన అర్థం కాని కొన్ని పరిస్థితులు సంభవించినప్పుడు, అవన్నీ కీడుగా పరిగణించబడినప్పుడు మనకలాగా ఆలోచించేశారు వాళ్ళు. అంటే దేవునిలో నేను ఎక్కడా నా ప్రేమలో నేను ఎక్కడైనా దేవునికి తక్కువ చేశానా? అందుకే దేవుడు నన్ను ఇలా శిక్షించాడా? అందుకే దేవుడు నన్ను చేయి వదిలిపెట్టేశాడా? అందుకే నా ఇల్లు కూలిపోయిందా? అందుకే నా ఆరోగ్యం క్షీణించిపోయిందా? నువ్వు దేవుణ్ణి ప్రేమించిన ప్రేమ ఒక వ్యవహారంగా తీసుకున్నావు దేవుని ప్రేమని, ఒక వ్యాపారంగా తీసుకున్నావు దేవుని ప్రేమని, అది ఒక లాభసాధకంగా తీసుకున్నావు దేవుని ప్రేమని. అందుకే మేలు చేస్తే దేవుణ్ణి నేను ప్రేమించాను అన్నమాట, నా ప్రేమ స్వీకరించాడనమాట. ఎడబాటు వస్తే ఓహో దేవుడు నన్ను రిజెక్ట్ చేశాడన్నమాట. యోబును దేవుడు రిజెక్ట్ చేయలేదు, ప్రేమించాడు కాబట్టే ఇంకా శ్రమలు అధికం చేశాడు. యోసేపును దేవుడు ఇంకా ప్రేమించాడు కాబట్టే గుంటలో నుంచి బానిసగా, అక్కడి నుంచి చెరసాలకి, అక్కడి నుంచి ఇవన్నీ దేవుని ప్రేమే నడిపించుకుంటూ వెళ్ళింది. ఎందుకో తెలుసా? ఇవ్వబోతున్నటువంటి విలువైన బహుమానం కొరకు. దావీదును దేవుడు ప్రేమించాడు. ప్రేమించిన దావీదు పట్ల దేవుడు అన్ని మేలు కలుగుటకే సమకూడి జరిగించుచు ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడెక్కడ సింహాసనం ఒడిచిపెట్టి బతికొండగానే దేశదిమ్మరిగా తిరగడం మొదలుపెట్టాడు. దేవుడు ప్రేమించని సమయమా అది? దేవుడు ప్రేమించిన సమయమా? ఆన్సర్, దావీదునది దేవుడు ప్రేమించిన సమయమా, ప్రేమించిన సమయమా? చెప్పాలి, నోరుంది కదా. ప్రేమించిన సమయమా, ప్రేమించిన సమయమా? యోసేపు గుంటలో తోయబడి వాళ్ళ ఇంటికి బానిసగా వెళ్ళి అక్కడ చెరపట్టబడే ప్రయత్నాలు జరిగి బానిస బతుకు, ఇదంతా ప్రేమించిన సమయమా? దేవుడు యోసేపుని ప్రేమించని సమయమా? అమ్మా వెరీ గుడ్, గట్టిగా చెప్పాలి. ప్రేమించిన సమయం. యాకోబు పెనుగులాడి పోరాడి దేవుని బిడ్డలారా అతడు వెళ్ళిపోయి 21 సంవత్సరాలు బానిస బతుకు బతికిందంతా కూడా దేవుడు ప్రేమించిన సమయమా, ప్రేమించని సమయమా? చెప్పాలి. యోబు తన జీవితంలో దేవునిని ప్రేమించిన వాడు అన్ని కోల్పోయి, ఇల్లు కూలి, పిల్లలు కూలి, ఆరోగ్యం పోయి, నష్టపోయి కష్టపడిన సమయం దేవుడు ప్రేమించిన సమయమా, ప్రేమించని సమయమా? అమ్మా చూసారా? ఒక చిన్న అవగాహన లోపం వల్ల వాక్యం ఎంత పెడార్థం అయిపోద్దో, ఒక చిన్న అవగాహన లోపం వల్ల దేవుడు ఎంత అబద్ధం అయిపోతాడో, ఒక చిన్న అవగాహన లోపం వల్ల నీ జీవితంలో వాక్యాన్ని ఎలాగ అర్థం చేసుకుంటామో. ప్రేమించినవాడు దేవుడు, ప్రేమించినవాడు దేవుడు ప్రేమించాడు కాబట్టే ఆ పరిస్థితులు గుండా తీసుకెళ్ళాడు. వెళుతున్న ఆ పరిస్థితులలో ఈ మాట వినాలి, ఎక్కడికక్కడ దేవుడు బలపరుస్తూ వచ్చాడు. అసలు ఎందుకు పరీక్షించాడు? ఎందుకు శ్రమల గుండా తీసుకెళ్ళాడు? శ్రమలలో ఎందుకు ఎప్పటికప్పుడు బలపరుస్తూ వచ్చాడు? అంటే ఆ వ్యక్తి పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక చాలా గొప్పది. ఆ ప్రణాళిక నెరవేర్చడానికే దేవుడు వీటన్నిటినీ సమకూడి సమస్తమును మేలు కొరకు జరిగించుచూ వచ్చాడు. పాయింట్ విను. ఆ జరిగించుతూ వచ్చినటువంటి కార్యాలు ఆ మేలును పొందడానికి వెళ్ళిన సంవత్సరాలన్నిటిలో కూడా ఎక్కడా కనబడలేదు. చప్పట్లు కొట్టండి. ఏం కనబడలేదు? హలో, ఏం కనబడలేదు? మీకు అర్థమవుతుంది? ఏం కనబడలేదు? ఏం కనబడలేదు? మేలు కనబడలేదు. మేలు కనబడిందా? సింహాసనం ఎక్కే వరకు మేలు కనబడిందా? చెప్పండి అమ్మా. కనబడిందంతా ఏంటి? సంవత్సరాల కొద్దిగా కనబడిందంతా ఏంటి? కీడే. అలాగనేది మేలు కాని దినాలు, మేలు కాని పరిస్థితి అని మనం చెప్పగలమా? జాగ్రత్త. మనం అర్థం చేసుకోవద్దండి, మనం అర్థం చేసుకోవద్దు. అసలు దేవుణ్ణి మనం అర్థం చేసుకోవాల్సిన పని లేదు. స్తోత్రం. నేననే విషయం అది. దేవుణ్ణి మనం అర్థం చేసుకోవాల్సిన పని లేదు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనల్ని మనం అర్థం చేసుకుంటే చాలు.
మనల్ని మనం అర్థం చేసుకుని నా బుద్ధి బాగుందా, నా ఆలోచన బాగుందా, దేవుడిస్తే మంచోడా, ఇవ్వకపోతే చెడ్డోడా, ఇలా జరిగిందంటే నేను ఆయన 100% ప్రేమిస్తున్నట్ట, ఇలా జరుగుతుందంటే నా ప్రేమలో నేను తగ్గానా, లేకపోతే ఆయన నన్ను నా విషయంలో తగ్గిపోయాడానా, అలా ఎప్పుడు చేయకూడదండి. నాకు ఎంత అర్థమయ్యాడో దేవుడు అంత మీరు అర్థం చేసుకోండి, మీకు అర్థమవుతుంది. అర్థమైందా? అందుకే సమస్తమును ఆయన సమకూర్చి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం త్వరగా 17వ వచనము, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైనదై ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యొద్ద ఏ చంచలత్వమైనను గమనగమనముల వలన కలుగు ఛాయ అయినను లేదు. స్తోత్రం చెప్పండి. ఈ వచనంలో ఏం అండర్లైన్ చేయాలనిపిస్తుంది మీకు? చంచలత్వము. ఏంటది? కాదు, చంచలత్వము ఏంటది? నా యేసు అచంచలుడు. స్తోత్రం చెల్లించాడు. ఎవరైనా ఆయనలో చంచలత్వం లేదు. ఆయనతో మనం కలిగి ఉన్న ప్రేమలో కానీ, భక్తిలో కానీ, విశ్వాసములో కానీ, తీర్మానములో కానీ మనము ఎక్కడా కూడా చంచలత్వము కలిగిన వారిగా ఉండకూడదు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఉండకూడదు. ఆయనలో లేదు గనక ఆయన దగ్గర మనం అలా ఉండకూడదు. ఉంటే గనక ఆయనకి ఇష్టం ఉండదు. ఆయన అలాంటోడైతే ఆయన దగ్గర నువ్వు అలాగుండు. కొంతమంది చంచలమైన ప్రేమ కొరకు వెంపర్లాడుతారు. వినరా? కొంతమంది చంచలమైన ప్రేమ కొరకు వెంపర్లాడుతారు. ఆ ప్రేమ ఏంటో తెలుసా? నువ్వు ఇస్తావా, నీకు ఇస్తాను. దేవుని బిడ్డలారా, ఆ చంచలమైన ప్రేమ కొరకు, ఓకే ఉన్నది ప్రేమ, ప్రేమించుకున్నాం, ఓకే అయిపోయింది. మనం ఇంకొకరికి వెళ్ళిపోయాం, ఈ ఆఫీస్ మారేం ఇంకొక ఆఫీస్కి వెళ్ళాం, అక్కడ కొంతమంది ప్రేమను వెతుక్కుంటాం. స్కూల్లో ఉన్నాం, కొంతమంది ప్రేమను ఫ్రెండ్స్. అరే మన బాల్యనాటి మిత్రులం రా బాయ్ అన్నాడు అనుకోండి. అరే కాలేజీకి వెళ్ళిన తర్వాత ఇంకా మంచి ఫ్రెండ్ దొరికినారా నాకు. ఇంకా నీ దగ్గర స్కూల్ మేట్ నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయిన తర్వాత ఆ స్కూలింగ్ డేస్లో నువ్వు ఎక్కడో ఉన్నావు, నిన్నే పట్టుకుని ఎక్కడ ఆడుతాను రా. నా రోజు ఉన్నటువంటి నా పరిధిలో ఇప్పుడున్నటువంటి వాళ్ళని నేను ప్రేమించుకుంటూ వెళ్ళిపోయాను రా. అరే అక్కడి నుంచి మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళిన తర్వాత వర్క్ ప్లేస్లో ఇంకొంతమంది ఫ్రెండ్స్ జీవితంలో కలుస్తూ ఉంటారు. అంతెందుకు, నిడదవోలులో ట్రైన్ ఎక్కి విజయవాడలో దిగామనుకోండి, ఏలూరు దాకా వెళ్ళామనుకోండి, లేకపోతే హైదరాబాద్ ప్రయాణం చేసామనుకోండి, బస్సు ఎక్కి మన పక్కన ఉన్నోడు మనకు బాగా క్లోజ్ అయిపోతాడు. వెళ్ళి దిగెళ్ళి డ్రింక్ తీసుకొచ్చి ఇచ్చేస్తాడు. ఎందుకు? మనకు టైం పాస్ అవ్వక వాడితో మాట్లాడితే ఎరా బామర్ది అనే దాకా వెళ్ళిపోతాం మనం. చంచలమైన ప్రేమ. స్తోత్రం చెప్పండి. అదేంటది? చంచలమైన ప్రేమ. ఒకవేళ వెళుతున్నప్పుడు ఒక పెద్ద యాక్సిడెంట్ అయిపోయింది, యాక్సిడెంట్లో నుంచి బస్సు ఇలా ఒరిగిపోయింది, డ్రైవర్ చక్యముతో దాన్ని తప్పించాడు. తప్పించిన తర్వాత నేను వేళ చనిపోవాలి కదా, ఇతను లేకపోతే నా ప్రాణం పోయేది. థ్యాంక్ యూ జీసస్. బస్ అయిపోయింది. డ్రైవర్ గారు, నా జీవితం మీతోనే, మీ ఇంటికి వచ్చేస్తానంటావా? ఇది చంచలమైన. అది ఎక్కడి వరకు అంటే, డ్రైవర్ కమాన్ తీసుకోండి చాక్లెట్, సార్ ఈ ఫ్రూట్స్ తీసుకోండి. కృతజ్ఞురాల్ని మీరు చేసింది ఎప్పటికీ మర్చిపోలేదు. థ్యాంక్ యూ సార్, భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలనుకుని వచ్చేస్తాం, అంతే తప్ప విలువవాడు వెనకాల. అది అక్కడ వరకు అంతే. ఆ ప్రేమ అలాగే ఉండాలి. ఆ కృతజ్ఞతతో కూడిన ప్రేమ అక్కడ వరకే ఉండాలి. అంతేనా కదా? చంచలమైన ప్రేమకి అచంచలమైన ప్రేమకి ఉన్న వ్యత్యాసం మనం తెలుసుకోవాలి. ఎక్కడ ఎప్పుడు ఆ ప్రేమను ఆపరేట్ చేయాలో, అది ఎంతవరకు ఆపరేట్ చేయాలో అంతవరకు చేయాలి. మన దగ్గర ఉన్నటువంటి మరి టెక్నికల్ డిఫెక్టో లేక మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్టో నాకు తెలియదు, కానీ కొంతమందికి ఇక్కడ అప్లై చేయవలసింది అక్కడ, దేవుడి దగ్గర అప్లై చేయవలసింది ఇక్కడ, ఇలాగ అప్లై చేస్తారు. అందుకే చాలామంది చెప్పే మాట ఏంటి తెలుసా? నేను ప్రేమలో మోసపోయానన్నా, ఏది నిజం అనుకున్నానో అది అబద్ధమైందన్నా, ఏది అబద్ధం అనుకున్నానో అది ఎందుకయింది అని అంటే, ఎక్కడ ఏది ఆపరేట్ చేయాలో అది నువ్వు ఆపరేట్ చేయడం నీకు రాలేదు. స్తోత్ర.
అర్థమవుతుందని చెప్పింది, అంతేనంటారా? ఆ ప్రేమలో దోషం లేదు. ఎవరి ఎడల ఎక్కడ ఎంత ప్రేమ కనబరచాలో, ఆ ప్రేమలో ఏది చెయ్యాలో, ఎంత చెయ్యాలో అది నీకు, అది లేనప్పుడు నీకేం చేతిలో ఏమవుతుంది తెలుసా? పిచ్చోడు చేతిలో రాయి అయిపోతుంది. అది ఏమవుద్ది? పిచ్చోడి చేతిలో రాయి అయిపోతుంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటాడు ప్రియులారా, దేవుని వాక్యం, ప్రతి మంచి ఈవి దేవుని దగ్గర నుంచి వస్తుంది. యోబు గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం అంటే, అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుతున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింపతగదా. అందుకే వీళ్ళంతటి గొప్ప భక్తులు అయ్యారు, మనం ఎంత చెత్త భక్తులు అయ్యాం. దేవుడిని అడ్డు పెట్టుకోలేదు. ఆ విజ్ఞతలో దేవుని ప్రేమ ఎంత బాగా ఆలోచించారో తెలుసా? ఆయన మేలే గాని చెప్పండి, కీడు చేయకూడదా? ఆయన ద్వారా మేలులే పొందాలి కానీ కీడు పొందకూడదా? మన విజ్ఞతలో మనం ఆలోచించవలసిన విషయం ఏంటని అడిగితే, ఆయన మేలు చేయ తగునే గాని, చెప్పండి, అరే నేను నాకు మనసు కనిపించింది, నేను ఇవ్వాలనుకున్నాను, ఇచ్చేసానంతే. తన నా గురించి మంచే చెప్పాలన్నటువంటి ఆలోచన నాకొద్దు. తన కీడు మంచిని స్వీకరించి కీడుగా చెప్పినా నాకు అక్కర్లేదు. నేను చేసింది మంచేనా, నా మనసు మంచిదేనా, అంతే. నా మంచి మనసుతో నేను చేయాలనుకున్నది నేను చేశాను, దట్స్ ఇట్. ఇంకా దాని నుంచి వెనక్కేం తీసుకోకండి. ఇంకా మంచిచ్చిందా పొంగిపోవద్దు, చెడిచ్చిందా కృంగిపోవద్దు. నీవేం చేసావు అనేది నువ్వు ప్రశ్నించుకో చాలు. స్తోత్ర, హల్లెలూయా. అందుకే ఆయన మేలు చేయ తగునే గాని కీడు చేయ, ఇంకో మాట చెప్పనా, అక్కడి నుంచి వెనక నుంచి నాకేం వస్తుంది అనేది నేను చెప్పిన తర్వాత కానీ చేసిన తర్వాత కానీ నాకు తెలీదు. వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారనేది నాకు తెలీదు. అందుకే అంటాడు కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, ఇందును గురించి దేవుడు నన్ను తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, గుడ్డిదానా, చెవికి వినబడలేదు, చెవిటోడా, మనుష్య హృదయం లేనోడా అని వ్రాయబడి ఉన్నది. అంటే దేవుని బిడ్డల కారణం ఏంటి తెలుసా? దేవుడు తనను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనుష్య హృదయానికి గోచరం కాదు. ఈ రోజున చాలా మంది చెబుతున్నది ఏంటో తెలుసా? నా కంటికి కనబడిపోతుంది, నా చెవికి వినబడిపోతుంది, నా మనసుకు అర్థమైపోతుంది. దేవుని కంటే గొప్పోడు నువ్వు, దేవుని కంటే గొప్పదానివా? ఏం జరుగునో ఏం చెరు, నా దేవుణ్ణి నేను ప్రేమించాలి, అంతే. ఎంత పర్సెంటేజ్? 100%. అప్పుడు 100% నా జీవితంలో జరిగించేది ఎవరు? దేవుడే, దేవుడే, దేవుడే. అలాంటప్పుడు దేవునికి నేను అప్పగించుకున్నాను, దేవుడు నా జీవితంలో జరిగిస్తున్నాడు అనుకున్నప్పుడు ఈ యొక్క కన్ఫర్మేషన్ కరెక్ట్గా నువ్వు తీసుకుంటే, ఇంకక్కడి నుంచి నీకు కనబడిన ప్రతి కీడు కూడా దేవుని ప్రేమలో వచ్చిందే. స్తోత్ర, హల్లెలూయా. ప్రతి పోరాటం కూడా దేవుని ప్రేమలోనే వచ్చింది. స్తోత్ర, హల్లెలూయా. అన్నలు తోలేయడం వండర్ఫుల్. దేవునిని బహుగా ప్రేమించిన యేసేపు విషయములో దేవుడు చేసిన కార్యం అన్నల చేత తోలించేశాడు. యోసేపును అమితంగా ప్రేమించిన దేవుడు యోసేపు విషయంలో చేసిన కార్యం పోతీఫర్ భార్య చేత నింద వేయించాడు. యోసేపును అమితంగా ప్రేమించిన దేవుడు యోసేపు విషయంలో చేసిన కార్యం చెరసాలలో వేయించాడు. ఇవన్నీ ప్రేమించకుండా మేలు కొరక కీడు కొరక? ఆ మేలు అనుభవించేదాకా కీడు కనబడిందా, మేలు కనబడిందా? సూపర్, ప్రైజ్ ది లార్డ్. అది ఈయన హృదయానికి గోచరమయ్యిందా? చెప్పాలి. అవలేదు.
కంటికి కనబడిందా? కనబడలేదు. చెవికి వినబడిందా? వినపడలేదు. ఈ ప్రయాణంలో కనబడలేనప్పుడు, వినపడలేనప్పుడు, హృదయంకి అర్థం కానప్పుడు దేవుని మీద నింద వేసి, ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు ఇశ్రాయేలు ప్రజలలాగా? ఈ నింద అనుభవించడానికి తీసుకొచ్చావా? చంపడానికి తీసుకొచ్చావా అని ఎప్పుడైనా ఎదురాడాడా? ఎదురు ప్రశ్నించాడా? ఆయన చిత్తానికి తల ఉంచుకుని ముందుకు వెళ్ళడమే. వెళుతున్న నీ జీవితంలో ఏం సంభవించినా నువ్వు అధైర్యపడక్కర్లేదు. నేను ప్రభువుకు అప్పగించుకున్నాను, ఆయన ప్రేమ నాకు దొరికింది, నేను ఆయన ప్రేమలో ఉన్నాను, అంతే అంతే. ఆయనే చూసుకుంటాడు. 100% నేను ప్రేమిస్తున్నాను, ఆయనే చూసుకుంటాడు. ఆయన చూసుకుంటున్నప్పుడు జరుగుతున్నవన్నీ కూడా, కొన్ని అనుకూల పరిస్థితులు, కొన్ని ప్రతికూల పరిస్థితులు అయినప్పుడు కూడా, ఎస్ లార్డ్, నేను నిన్ను ప్రేమించే విషయంలోనే నా మనసు పెట్టని తప్ప నువ్వు నా విషయంలో చేసేటువంటిది మేలా కీడా అన్నది నాకొద్దు. అది నా కంటికి కనబడక్కర్లేదు, నా చెవికి వినబడక్కర్లేదు, నా మనసుకి గోచరం కావక్కర్లేదు. నేను మాత్రం నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. నువ్వు చేసింది మంచి అయితే మంచి తీసుకుంటాను, చెడ్డ అయితే చెడ్డ తీసుకుంటాను. ఇలా జరుగుతున్న దానికి నా బాధ్యత ఏంటని నేను అనుకోను. నీవు నా పట్ల చేస్తున్నది ఏంటని అనుకోను. ప్రతిరోజు ప్రతి క్షణం నా ప్రేమ నీ విషయంలో ఎంత ఉందనేది నేను చెక్ చేసుకుంటాను. కనుక నీ విషయంలో అలాంటి స్థిరమైన మనసును నాకు దయచే ప్రభువా. దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించి అభిషేకించి ఉన్నాడు. రక్షణ, విడుదల, ఆశీర్వాదం లేక వేదన పడుతున్నారా? 25 సంవత్సరాలుగా కుంచనపల్లి ఇమ్మానుయేలు స్వస్థత గృహంలో దైవజనులు రవికుమార్ గారు, అరుణ రవికుమార్ గార్ల ద్వారా దేవుడు చేస్తున్న అద్భుతాలు. 18 సంవత్సరాల పిల్లలు లేకపోతే ఇక్కడికి వచ్చినప్పుడు అయ్యగారు ప్రార్థన చేశారు, మళ్ళీ పాపనిచ్చాడు. 20 సంవత్సరాల తర్వాత దేవుడు ఆమె గర్భం తెరిచాడండి. నాకు గర్భఫలం దేవుడు 20 సంవత్సరాల తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకుని చక్కని కుమార్తెనిచ్చి అప్పుల గురించి ప్రార్థన చేసుకుని బయటకు వచ్చిన వెంటనే అప్పుడు ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బు వచ్చి అప్పులన్నీ తీరిపోయినాయి. దేవుడు నాకు ఆర్మీలో ఉద్యోగం ఇవ్వడం కూడా జరిగింది. బుద్ధి కిందకి ఎట్టంతాను ఉదయం గారితో తైను రాసుకుని వాడికి తైను రాసుకుంటుంటే అలాగలాగా కరిగిపోయిందమ్మకు. యవ్వనస్తులను ఉజ్జీవంతో నింపుటకు బ్లెస్సీ గారి ద్వారా వినిపింపబడుతున్న వర్తమానాలు, ఆత్మాభిషేకంతో ప్రిన్సీ గారి ద్వారా చేయబడుతున్న ఆరాధన ఇప్పుడు మన బి కొండేపాడులో. ఆశీర్వాద అభిషేకం, ఆశీర్వాద అభిషేకం, ఆశీర్వాద అభిషేకం, విడుదల, స్వస్థత, తైలాభిషేకం. ప్రతి మంగళవారం ఉదయం 10 గంటలకు ఇమ్మానుయేలు స్వస్థత గృహము బి కొండేపాడు నందు జరుగును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాలను కదిలించే బలమైన ఆత్మీయ వర్తమానాలు, మీ సమస్యలను నేరుగా దైవజనులకు చెప్పి ప్రార్థన చేయించుకునే గొప్ప అవకాశం. దైవజనులు ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా తైలాభిషేక ప్రార్థన చేయుదురు. రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును.